అక్షర క్రమంలో ముందున్న ఆచంట అభివృద్ధిలో మాత్రం వెనకబడే ఉంది. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన ఇక్కడ జనాల తీర్పు ఎప్పుడూ విలక్షణమే. 9వ తరగతి చదివిన ఆ నాయకుడు ఏకంగా మంత్రి అయ్యారు. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ బెంబేలెత్తుతోంది. ఆచంట ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. వాళ్ళ మదిలో ఏముందో. గలగలా పారే గోదావరి నది మధ్యలో చిన్న చిన్న దీవుల్లా ఉండే లంకలు, పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంతో కూడిన గ్రామీణ నియోజకవర్గమే ఆచంట. పల్లె ప్రాంతమైన ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు. ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఉన్న ఆచంట ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. కాళీపట్నం, వ్యవసాయ కూలీ, ఆకలి యాత్ర తదితర ఉద్యమాల్లో ఇక్కడి ప్రజలు ముందున్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2004 వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. 1978 వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోరాటం సాగింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత నుంచి 2004 వరకు టీడీపీ లేదా ఆ పార్టీ బలపర్చిన సిపిఎం అభ్యర్థులే గెలిచారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ పాగా వేసింది. ఆ పార్టీ తరపున బీసీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో ఆయన టీడీపీ తరపున గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పితానిపై వైసీపీకి చెందిన చిరుకువాడ శ్రీరంగనాథరాజు 12,886 ఓట్ల తేడాతో గెలిచారు. జనసేన అభ్యర్థి జవ్వాది విజయ వెంకట్రాం 13,993 ఓట్లు సాధించి పితాని వాటమికి కారకుడయ్యారు. రెండు 2019లో వైసీపీ తరపున ఆచంట ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే శ్రీరంగనాథరాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 9వ తరగతి వరకే చదువుకున్న ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి అత్తిలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో నాటి మంత్రి పితాని సత్యనారాయణపై విజయం సాధించారు. అయితే మంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఆహార ధాన్యాల నిల్వ, ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ గట్టెక్కింది. ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో వైసీపీ విజయం క్లిష్టంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2009లో రాజకీయాల్లోకి వచ్చిన పితాని సత్యనారాయణ కాంగ్రెస్ తరపున పెనుగొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ తరపున గెలిచి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చేల్చడంతో ఆయన వైసీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజు చేతిలో ఓడిపోయారు. ఈసారి జనసేనతో పొత్తులో భాగంగా ఆచంట స్థానాన్ని టీడీపీకే కేటాయిస్తారని, టికెట్ తనకే లభిస్తుందన్న ధీమాతో పితాని ఉన్నారు. విజయం కూడా సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నారు. జనసేనకు కూడా ఆచంటలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీకి వదిలేసే అవకాశం ఉంది. ఆచంట నియోజకవర్గంలోని మార్టియరు ఆసుపత్రి డాక్టర్లు లేక నిరుపయోగంగా పడి ఉంది. 30కి పైగా గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకపోవడం, స్థానికంగా ఫైర్ స్టేషన్ నిర్మిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరకపోవడంతో వైసీపీ పట్ల ఆచంట ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పితాని చెప్పారు. అక్షర క్రమంలో ముందున్న ఆచంట నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. లంక గ్రామాలను చేరుకోవాలంటే పడవలే గతి.
లంక గ్రామాలను కలుపుతూ గోదావరిపై వంతెనలు నిర్మిస్తామన్న పాలకుల హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు. సాగునీటి కోసం పెనుగొండ మండలం దొంగరావుపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కోరిన ప్రజలను తాత్కాలికంగా లిఫ్టుతో శాంతింపజేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఆచంట్లో బస్టాండ్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. ఈ నియోజకవర్గంలో ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పూడూరు మండలాలు ఉన్నాయి. 174,229 మంది ఓటర్లున్నారు. బీసీ ఓటర్లు 75,210 మంది, ఎస్సీ ఓటర్లు 40,545 మంది ఉన్నారు.